దాన్ని మనం రాజకీయంగా డిఫెండ్ చేసుకుంటే ఎట్లా? వెంకట్ చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక అందశ్రీ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఆ స్మృతివనం అంశంలో పాల్గొన్న క్రమంలో ఒకవైపు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అలాగే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడలేదు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. అంటే ఇప్పుడు చామకూర మల్లారెడ్డి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా? దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా మీ దగ్గర? లేదు సార్, అలాంటి స్పెక్యులేషన్స్ ఏం అవసరం లేవు. మా పార్టీలో వారేం జాయిన్ గారు. ఎందుకంటే అది మంచి సాంప్రదాయం యాక్చువల్లీ. సో ప్రభుత్వ వేదికల మీద రాజకీయంగా ఎన్ని మాట్లాడినా కూడా ఆ వేదికలను అందరూ కలిసి పంచుకోవడం ఒక మంచి పరిణామం. తద్వారా నియోజకవర్గాలు కూడా వితౌట్ ఏది ఏమంటారు డిస్పారిటీస్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మల్లారెడ్డి గారు ఈ విషయాలు మీరు నన్ను ఒక సామాన్యుడుగా అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నేను సామాన్యుడిని, నన్ను అడగడం కంటే పెద్ద మనుషులు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళని మీరు 99 టీవీ ద్వారా డైరెక్ట్ అడగడమే మంచి పరిణామం అవుతుంది. బట్ స్పెక్యులేషన్స్ మీద మనం ఏది డిబేట్ ని కంటిన్యూ చేయలేము. బట్ ఒకటైతే నేను చెప్పగలుగుతాను సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, నాకు పైసలు ఇస్తలేరు, లేకపోతే నాకు ఇంద్రమ ఇల్లు అని చెప్పి కంప్లైంట్ చేసిన ఒక్క సందర్భం అంటే ఒక్క సందర్భం లేదు సార్. అంటే పార్షియాలిటీ లేకుండా, నెపోటిజం లేకుండా, అలాంటి ఏ వ్యవహారాలు లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాజకీయంగా కేటీఆర్ గారికి నొప్పి ఉండొచ్చు, ఆ నొప్పిని చెల్లార్చుకోవడానికి ఒక దశలో రైతులను, ఒక దశలో నిరుద్యోగులను, ఒక దశలో విద్యార్థులను, ఒక దశలో మహిళలను, ఒక దశలో మిగతా వర్గాల వాళ్ళందరినీ ప్రేరేపించి రెచ్చగొట్టి రాజకీయాల్లో ఏదో స్ట్రీమ్ లైన్ చేద్దామని అనుకుండొచ్చు దాకా. అవన్నీ సోషల్ మీడియా స్ట్రాస్, సోషల్ మీడియా స్పెక్యులేషన్, సోషల్ మీడియా అంశాలుగా మాత్రమే చూస్తాం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాడు చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే. ఆయన ఏదైతే